ఈ వీడియో చూసేవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఎందుకంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము ఎక్కువగా వస్తా ఉంటది. అదేవిధంగా అది ఇంటర్‌లింక్ పైల్స్ సమస్యలు కూడా వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్‌పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, 50 ఏళ్ళు దాటిన తర్వాత మన బాడీలో టోటల్ చేంజెస్ వస్తూ ఉంటుంది. సో బాడీ మెటబాలిజమే మారిపోతూ ఉంటుంది అని అంటుంటారు. కానీ అప్పుడే పైల్స్ కూడా వస్తాయి అని చెప్పేసి కొద్దిమంది చెప్తా ఉన్నారు. యాజ్ ఏ పైల్స్ స్పెషలిస్ట్గా ఆయుర్వేదకు సంబంధించి మీరేం చెప్తారండి? మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే ఏజ్‌తో పాటు బాడీలో మెటబాలిజం కూడా తగ్గుతూ వస్తది. దాంతోపాటు జీవక్రియలన్నీ తగ్గుతాయి కదా! ఆటోమేటిక్‌గా డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో డౌన్ అవుతది. సో ఓకే. ఇంటెస్టైన్స్‌లో మూవ్‌మెంట్స్ తగ్గుతాయి. యాక్టివిటీ మెయిన్ ఏంటంటే యాక్టివ్‌గా ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు చూడము. ఓకే. చాలా వరకి చూడము. సో బాగా ఇనాక్టివ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, ఒక దగ్గరే కూర్చొని ఉండేవాళ్ళు, ఎక్కువ మరి ఇలా కొత్త ఒబేస్ అయిపోతా ఉంటారు ఉన్నట్టుండి. అవును. అట్లాంటి సో వాళ్ళకి కూడా ఇబ్బంది. ఒబేసిటీలో ఉన్నవాళ్ళు, హార్మోన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా బెడ్ రిడన్ ఏదైనా డిసీజ్‌తోని బెడ్‌కి పరిమితమైన వాళ్ళు, చాలా లిమిటెడ్ మూవ్‌మెంట్స్. ఇప్పుడు చాలా వరకు హౌస్ వైఫ్స్ ఏంటి ఇంట్లోనే చేసుకుంటారు అనుకుంటారు. అదే చాలా పని చేస్తున్నాం, ఇదే మాకు యాక్టివిటీ బాడీకి చాలు అనుకుంటారు. కానీ అది రాంగ్. సో మీరు వాకింగ్ ఇంట్లోనే వాకింగ్ అయిపోతుందమ్మా, ఇంకేం చేయాలి అని అంటారు. కానీ అది రాంగ్. వాకింగ్ అనేది అది డిఫరెంట్. అదొక వేరే పనిగా చూడండి. అంతేగాని మిగతా పనుల్లో చేసే వాకింగ్‌ని కౌంట్ చేయొద్దు అంటాను నేను. సో ఇలాగనమాట. హార్మోన్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు, వేరే డిసీజెస్ ఉంటాయి కదా! ఇప్పుడు కొంతమందిలో ఏమంటారు, హెరిడిటరీకి కూడా ఇలాంటి యానరెక్టల్ ఇష్యూస్ అంటే పైల్స్ ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి మనకి. ఫిస్టులాస్ ఇవి చాలా రేర్ అవి. కాకపోతే ఏంటంటే చాలా వరకు స్వయంకృత అపరాధంతో వచ్చేవే ఇవి. సో హార్మోన్ డిసీజ్, హైపోథైరాయిడ్లో కూడా అండర్లయింగ్‌గా మనం కాన్స్టిపేషన్‌తో పాటు హీమరాయిడ్స్ ఇవి కనపడుతూనే ఉంటాయి. సో ఈ పైల్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉంది అంటే ఎందుకుంది? పైల్స్‌కి ముందు కాన్స్టిపేషన్ చూస్తాం కదా! కాన్స్టిపేషన్ ఉంటేనే చాలా వరకు పైల్స్ వస్తున్నాయి. లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ, లేదా ఆఫీస్ జాబ్ చేసేవాళ్ళు, లేదా స్కూల్స్‌లో పిల్లలు కూర్చోవడం, యాక్టివిటీ తక్కువ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ, అండ్ దెన్ జీప్ అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరి లోపల ఈ యానరెక్టల్లో వచ్చే ఇష్యూస్ మెయిన్ ఫిషర్ అండ్ పైల్స్ చూస్తూ ఉంటాం అనమాట. కూర్చొని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. నా వీడియోస్ అన్ని అయితే నిలబడే ఉంటాయి మ్యామ్ చాలా వరకు. నో ప్రాబ్లం. సో మెయిన్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు 40 ఇయర్స్ దాటిన తర్వాత 40, 50 ఈ ఏజ్‌లలో బీపీ, షుగరు, థైరాయిడ్ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయని వింటా ఉన్నాం. కానీ మొత్తానికి ఈ పైల్స్ కూడా అదే టైంలోనే కాన్స్టిపేషన్, పైల్స్ కూడా వస్తా కూడా ఉంటాయి. ఆ లిస్ట్‌లో మీరు యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా ఇది కనపడుతుందా? అంటే డయాబెటిక్ వల్ల ఇది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఎస్. ఎందుకంటే ఎక్కడైతే గట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందో వాళ్ళందరిలో కూడా కాన్స్టిపేషన్ మేజర్‌గా కనపడుతుంది మనకి. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఏదో ఒక యానస్‌లో వచ్చే ఇష్యూస్, మలద్వార సంబంధ ఇష్యూ ఏదో ఒకటి ఉంటుంది. ఫిషరో లేదా పైల్సో లేదా సమ్ అమౌంట్ ఆఫ్ ఏదో ఒక ఇష్యూ అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన గట్ అసలు అన్‌హెల్తీగా ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి? ఏమన్నా సింటమ్స్ అనేవి తెలుస్తుందా మనకి? రోజు పొద్దున్న మోషన్‌కి వెళ్తున్నారా లేదా? ఓకే. ఫస్ట్ వన్. మోషన్‌కి వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత హాయిగా ఉందా లేదా మీకు? లేదా ఇంకేమైనా ఇబ్బంది ఉందా? లేదా మోషన్‌కి వెళ్తున్నప్పుడు ఏమైనా ఇష్యూ అవుతుందా మీకు? పెయిన్ ఉందా? బర్నింగ్ సెన్సేషన్ ఉందా? లేకపోతే ప్రెషర్ పెట్టాల్సి అవన్నీ వస్తుందా? మాకు తెలియదు మ్యామ్. మేము ఎందుకంటే అక్కడ కూర్చొని మేము ఇట్లా చూస్తూ ఉంటాం అనే వాళ్ళు ఉంటారు. మొబైల్ చూసేవాళ్ళు ఉంటారు. మొబైల్ చూసి కూడా ఇప్పుడు రీసెర్చ్‌లు తెలిసింది ఏంటంటే, కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో మాక్సిమం 3 to 5 మినిట్స్ లోపల మీ పని అయిపోయి వచ్చేసేయాలి. అంతసేపు యానస్‌ని ఇట్లా వదిలేసి ఫ్రీగా దాని మీద ఇప్పుడు అది అట్లా కూర్చున్నామంటే ఈ ప్రెషర్ అంతా డైరెక్ట్‌గా ఆ ఏరియాలోనే పడుతుంది, యానస్ మీదనే. సో ఆబ్వియస్లీ అది ఇంకెక్కడ తీస్తుంది? ఆ ప్రెషర్ అంతా బయటకే పోతుంది. సో అక్కడున్న వెసల్స్ లో ఉబ్బు వస్తుంది అనమాట, స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి అది పెరగడం స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ గ్రేడ్లో ఉన్నవి ఇంకా మీరు ఒక 3 నెలలు మొబైల్ అంటే టాయిలెట్ మీద సీట్ మీద కూర్చొని మొబైల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా 3rd గ్రేడ్ 4th గ్రేడ్కి వస్తారు. తర్వాత ప్రొసీజర్ చేసుకోవాల్సింది. ఇక్కడికి రావాల్సిందే అంటారు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఆఫర్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఎందుకంటే చాలా వరకు కూడా
ఆయుర్వేదంలో ఆఫర్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు అని అంటే జీవశ్రీ కనపడతా ఉంటది. ఈ అదే. పైల్స్ డే సందర్భంగా నవంబర్ 20వ తారీఖు పైల్స్ డే. సో అవును. మీరు పాపం వాళ్ళు మీరేం ఆఫర్స్ కష్టపడి పెట్టారు? మొబైల్ టాయిలెట్ సీట్ మీద కూర్చొని చూస్తారు కాబట్టి, ఆ! మేము కూడా సరే పోనీలే అని ఫ్రీగా కన్సల్టేషన్, ఓహ్! ఎగ్జామినేషన్ కన్సల్టేషన్ పెట్టాము. ఫ్రీ. యాహ్! ఓకే. ఎగ్జామినేషన్ కూడా ఫ్రీ ఆహాహా! చేస్తాం. ఆ తర్వాత ఇంకోటేంటంటే ఏమైనా వాళ్ళకి హ్మ్. ప్రొసీజర్స్ అవసరమైతే వాటిల్లో కూడా మేము హాఫ్ ప్రైస్‌లోనే చేస్తున్నామనమాట. ఓకే. సో, ఓకే. మంచి దట్ ఆల్ డిస్కౌంట్ వి కెన్ డూ 50% ఎవ్రీ ఇయర్ నవంబర్‌లో మేమిది కంటిన్యూ చేస్తా క్లయింట్స్‌కి ఉంటారు. మేము ఆఫర్ చేస్తున్నాం. యాహ్! ఓకే. ఓకే. ఇంకా మీ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్ ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతా ఉంటది? సో, ఆయుర్వేదంలో చెప్పిన అన్ని డిసీజెస్‌లో మనం దాదాపు అన్ని డిసీజెస్ మోడర్న్ డిసీజెస్‌కి కూడా రిలేటబులే ఉంటాయి. హుహుహు. సో, మేము ఎక్కువ ఏం చూస్తున్నామంటే అన్ని డిసీజెస్‌కి మనం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా ఆయుర్వేదంలో ఈ డిసీజ్ పేరుందా అని అడుగుతారు ఆహాహా! కొంతమంది. అలా ఆ! కాదు. అలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉన్న డిసీజెస్ చాలా వరకి మనం రిలేట్ చేయొచ్చు. ఓకే. సో, వాళ్ళందరికీ క్రానిక్ డిసీజెస్ అన్నిటికి చూస్తాం. ఈవెన్ డయాబెటిస్‌కి గానీ, బీపీకి కానీ, ఒబేసిటీ, విమెన్స్ హెల్త్ ఇష్యూస్, హ్మ్. కిడ్స్ ఇమ్యూనిటీ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్‌లో వచ్చే పీపుల్‌లో వచ్చే ఫీవర్. డిసీజెస్, ఈవెన్ మెన్స్ హెల్త్‌లో కావాల్సిన కేర్ ఓకే. అండ్ ఓకే. గర్భ సంస్కార ఓహ్! అండ్ పంచకర్మాస్ అన్నీ అండ్ ఈవెన్ ఇవన్నీ వదిలిపెడితే ఆయుర్వేదం ఫస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్‌లోనే యాహ్! చాలా ఎక్కువగా అవేర్‌నెస్ చెప్తూ ఉంటదనమాట. సో, హ్మ్. అవన్నీ కూడా సీజనల్‌గా ఒక్కొక్క సీజన్ నుంచి మనం ఇంకో సీజన్ ఎళ్ళే ముందు మధ్యలో ఒక టైం ఉంటది. హ్మ్. 10-15 డేస్. అది ఋతు సంధి అంటాం. ఆ సంధి ఆ టైంలో వచ్చే అంటే నెక్స్ట్ సీజన్‌కొచ్చే హ్మ్. హ్మ్. ఇష్యూస్ ఏమేమైతే వస్తాయో వాటన్నిటికి తగ్గ ట్రీట్మెంట్ ఈ 10-15 డేస్‌లో మేము ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఓకే. దట్ యూ విల్ బి ఓకే అండ్ హెల్తీ ఇన్ ద నెక్స్ట్ సీజన్. సో, ఎవ్రీ సీజన్‌కి ముందు మేము జనాల్ని కొంచెం ఇప్పుడిప్పుడు యెస్. అవేర్‌నెస్ లాస్ట్ టైమ్ మోటివేట్ మనం ఈ చేస్తున్నాం. శరత్ ఋతువుకు సంబంధించి చేసిన ఆ! వీడియోలు కూడా బాగా అంటే ఒక ఆ! అవేర్‌నెస్ తీసుకొనొచ్చారు మీరు. సో, ఆ ఇప్పుడు నెక్స్ట్ సీజన్‌లో ఏంటి మ్యామ్? అభ్యంగం, విరేచనం చేసుకోవాలి. ఆహా! ఇంక నెక్స్ట్ వచ్చేది చలికాలం గదా! ఆ ఆహా! చలికాలంలో వచ్చే డిసీజెస్ ఏంటి? చాలా వరకు ఈ పెయిన్‌ఫుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, పెయిన్ ఆహాహా! రిలేటెడ్ ఆర్థరైటిస్ గానీ, యెస్. రుమాటిజం గానీ, ఇలాంటివన్నీ ఓల్డ్ ఏజ్‌లో వాత బాడీస్ ఏవైతే ఉంటాయో, ఓహ్! వాళ్ళందరిలో ఇష్యూస్ స్టార్ట్ అవుతాయన్నమాట. యెస్. సో, యెస్. వాటిని మనం ఇప్పటి నుంచే ప్రివెంటివ్‌గా ఏం చేయాలనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. యెస్. యెస్. ఇప్పుడు ఈ పైల్స్‌కి సంబంధించి ఒకవేళ మామూలుగా ఈ 50 ప్లస్ ఉన్నవాళ్ళు అట్లా సర్జరీ అంటే భయపడతా ఉంటారు. ప్లస్ డయాబెటిస్ ఉంది గదా! మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ ఎక్కువ అయితదేమో. సర్జరీ అంటే కోత అని అనుకుంటా ఉంటారు గదా! ఇట్లా ఆయుర్వేదంలో ఏముంది మ్యామ్? అంటే కోత ఆపరేషన్ ఉందా? లేదంటే నార్మల్‌గా మెడిసిన్స్‌తో తగ్గించొచ్చా? మనం చెప్పాం గదా! హ్మ్. క్షార కర్మ, క్షార సూత్ర. ఈ హుహుహు. 2 మనకి ఎక్కువ కుట్లు, కోతలు లేని ప్రొసీజర్ అన్నమాట. ఓకే. సో, ఓకే. ఈవెన్ ఒక డ్రాప్ గూడా బ్లీడింగ్ కాకుండా బ్లడ్ గూడా లాస్ చేసే ఏముండదు. హుహు. ప్రొసీజర్స్. సో, లోకల్ వరకే ఉంటుంది ఆ ట్రీట్మెంట్. హ్మ్. హ్మ్. సో, మొత్తం మత్తిచ్చి అలాంటివేమి ఉండవు. సో, ఆ ఓకే. లోకల్ ఓకే. వరకే చేస్తాము. హాఫ్ అన్ అవర్‌లో ప్రొసీజర్ అయిపోతుంది. ఆ ప్రొసీజర్ చేసుకొని 1 అవర్‌లో మీరు ఇంటికి పోవచ్చు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. రెస్ట్ ఏమి అవసరం లేదు. హుహు. అదేదో చాలా పెద్ద ప్రొసీజర్ అయితే తప్ప వాళ్ళకి ఓహ్! రెస్ట్ అవసరం ఉండదు. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలామంది మన దగ్గరొచ్చే పేషెంట్స్ ఏంటంటే, ఇందుకే చాలా సింప్లిఫైడ్ హ్మ్. ప్రొసీజర్స్ ఉంటాయి యెస్. యెస్. ఆయుర్వేదంలో. యెస్. అవి ఎక్కువ మనం ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి, మా పేషెంట్స్ చాలా హ్యాపీ. యెస్. 50 తర్వాత ఏమన్నా ఫుడ్‌లో గూడా చేంజెస్ రావాలంటారా? అంటే వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఆబ్వియస్లీ. ఏంటి? ఇప్పుడు ఆ! మనం ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఓకే. మన బాడీ ఏ ఏజ్‌లో ఉంటే ఎంత యాక్టివ్ ఉంటది, దాని ప్రకారమే మనం ఇన్‌పుట్ ఉంటది. అంతే అవుట్‌పుట్ అవుట్‌పుట్ ఉంటదనమాట. ఉంటది. సో, యెస్. యెస్. అలాగా ఈ ఈ ఏజ్‌కి తగ్గట్టు మనం బాడీలో వచ్చే చేంజెస్‌కి తగ్గట్టు, సీజన్‌లో వచ్చే చేంజెస్ తగ్గట్టు, మన శరీరంలో ఉన్న రోగాలు ఏదో డిసీజెస్ లేదా ఇష్యూస్ దానికి తగ్గట్టు, మన ప్రకృతికి తగ్గట్టు, మన హుహు. బాడీ ఏ ప్రకృతి సో, అలా దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేస్తాం. డైట్ ఓకే. గానీ, ఓకే. వాళ్ళ ఆహార విహారం మొత్తం. సో, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి. హ్మ్. సో, ఏదో ఆయుర్వేదం అపోహ ఉంది. ఆయుర్వేదం అంటే అమ్మో! అది మనం ఫాలో ఆ! అవ్వలేమేమో చాలా పథ్యం చెప్తారు అని. పథ్యం ఈ ఉంటది. పథ్యం మేము మీకున్న డిసీజ్‌కి పథ్యం చెప్తాం గానీ, ఆయుర్వేదం మందులకి కాదు పథ్యం. అది. సో, అది ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. సో, యెస్. అది యెస్. యెస్. పోగొట్టుకొని ఓపెన్ మైండెడ్‌తో వస్తున్నారు. అది చాలా సంతోషకరం.
యెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటంటే మొత్తానికి 50 దాటిన తర్వాత బీపీ, షుగరు, థైరాయిడ్ ఏ విధంగా వస్తా ఉంటాయో పైల్స్ కూడా ఆ కోవకు చెందింది అట్లా వస్తా ఉంటాయి. ఎందుకంటే మన బాడీ మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో ఒకవేళ పైల్స్ వచ్చాయి కదా! మరి ఎలా సర్జరీ అనేది ఇబ్బంది అయిపోతూ ఉంటది. ఒకవేళ ఇది ఏమన్నా ఎక్స్‌పెన్సివ్ అనుకునే వారికైతే జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్ వారు ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 50% దీనికి ట్రీట్మెంట్‌కి అయితే ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే వెల్‌నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.